కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచారం ఏ విధంగా సాగుతుందనేది ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా సాగుతుంది ప్రచారం? ఎన్నికల ప్రచారము చాలా ఉధృతంగా ఈరోజు మొదలుపెట్టాం. మంచి స్పందన ప్రజల్లో ఉంది. ప్రజలు ఈరోజు బీజేపీ గెలిపించాలనేటువంటి ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చూసినట్లయితే ముఖ్యంగా ఎమ్మెల్యేగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నారు, మళ్ళీ 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు, అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడింది. జూబ్లీహిల్స్ చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయి, కానీ జూబ్లీహిల్స్ మాత్రం ఎక్కడ చూసినా గోతులు ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజ్ పోతున్నటువంటి బస్తీలు, కలుషితమైనటువంటి తాగునీరు, దాంతోపాటు రోడ్ల పక్కన చెత్త కుప్పలు, కంపు వాసన, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీహిల్స్ ఉన్నది. అందుకే ప్రజలు విసిగి వేశారు. ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రిగా మీరున్నారు, ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదు అన్న మీరిపైన కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా వచ్చి ఇక్కడ మున్సిపాలిటీ రోడ్ లేదు కదా, మీరు కూడా అడిగేటాలు కూడా ప్రశ్న అర్థం ఉండాలి. వాళ్ళు మస్తు మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి డబ్బులు ఇస్తుంది, రాష్ట్రం ఖర్చు పెట్టాలి. ఇక్కడ మేము డైరెక్ట్గా ఇస్తున్నాం. పేదలందరికీ బియ్యము అందరికీ వస్తున్నాయి. పొదుపు సంఘాలకు అప్పులు ఇస్తూ ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇస్తాము. ఈరోజు బస్తీ దవాఖానాలకు నేరుగా నిధులు ఇస్తున్నాము. అదేవిధంగా అనేక రకాలుగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో, హెల్త్కి సంబంధించినటువంటి విషయంలో కానీ, మహిళలకు సంబంధించినటువంటి విషయంలో కానీ, హాస్పిటల్స్ కానీ, రోడ్స్ కానీ, జాతీయ రహదారులకు సంబంధించి కానీ, రైల్వేకి సంబంధించి కానీ, రైల్వే స్టేషన్స్ కానీ మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు మన హైదరాబాద్ నగరంలో రైల్వే స్టేషన్స్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కానీ, చెర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ, కాచిగూడ రైల్వే స్టేషన్ కానీ, యాకత్పుర రైల్వే స్టేషన్స్ కానీ, హఫీజ్పేట రైల్వే స్టేషన్, అనేక రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తాం. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా చేయాల్సింది చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది వాళ్ళు చేయాలి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక పైగా మీరు చెప్తున్నారు, ఉదాహరణలు కూడా చూస్తున్నారు. కానీ పువ్వుకు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే అనే ప్రచారం ఎక్కువగా అందుకే గతంలో వేస్తేనే మురిగిపోయింది కదా. బీఆర్ఎస్ కోటేస్తే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక్క సీటు గెలవలేదు. ఎవరిది మురిగిపోయిందో తెలుసు కదా. బీఆర్ఎస్ కోటేస్తే గత అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు తెలంగాణ ప్రజలు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పారు, ఒక్క సీటు కూడా రాలేదు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఒక సీటు రాలేదు. బీజేపీ 2 సీట్లు గెలుచుకున్నది. కాబట్టి ఎవరు కొట్టేస్తే ఎవరిది మిరిగిపోతుందో ప్రజలు నిర్ణయిస్తారు. కేటీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి నిర్ణయించాడు. ఎవరు కొట్టేస్తే ఎవరు మురిగిపోతుందో తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. అందుకే మీ 2 పార్టీలకు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి పాతరేశారు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మీరు గెలిస్తే ఏ రకమైనటువంటి పనులు చేస్తారు? ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాము. తెలంగాణ ప్రజలకు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో, 420 సబ్ గ్యారంటీలు ఇచ్చారో అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం మరింత ఉధృతంగా కొనసాగుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ 2 పార్టీలకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఇక్కడ అక్రమంగా భూములు ఆక్రమించుకున్నారు. ఈ జూబ్లీహిల్స్లో దాడులు చేశారు. మా మహిళా మోర్చా కార్యకర్తల మీద నీళ్ల కోసం ధర్నా చేస్తే, డ్రైనేజ్ మెరుగుపరచాలని ధర్నా చేస్తే పోలీసులు, బీఆర్ఎస్ గుండాలు మా పార్టీ మహిళల మీద దాడులు చేశారు, ఇంకా కేసులు పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్ కానీ, హైదరాబాద్ నగరం కానీ, తెలంగాణ కానీ ఈ యొక్క రౌడీయిజం నుంచి, గుండాయిజం నుంచి, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి ఈ 2 పార్టీల పెత్తన నుంచి తెలంగాణను విడిపిస్తాం. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున స్వయంగా ఎంఐఎం అధినేత ఓవైసీ ప్రచారం చేస్తారు, దీన్ని ఎలా చూడవచ్చు? ఎందుకంటే వాళ్ళ అభ్యర్థే కదా. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంఐఎంఐ ప్రచారం చేయడం గొప్ప కాదు, కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం గొప్ప. ఎందుకంటే ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి కాదు. ఈ అభ్యర్థి నిర్ణయము గాంధీభవన్లో జరగల, దారుసాలంలో ఎంఐ ఆఫీస్లో జరిగింది. అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయించాడు. అసదుద్దీన్ ఓవైసీ కనుసైగల్లో ఆయన ఆదేశాలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్ణయించడం జరిగింది. కాబట్టే అసదుద్దీన్ రోజు ప్రచారం చేస్తున్నాడు. ఇది మనం చూడవచ్చు. ఏదైతే అసదుద్దీన్ ఓవైసీ ఈ కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టారో అందుకే ఆయన ప్రచారం చేస్తున్నాడంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ఈ 2 పార్టీలకు షాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ ప్రదీప్తో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.